హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో అయితే ఇవాళ ముఖ్యమైన జాబ్స్ గురించి కొన్ని వదిలినారు. ఆ జాబ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. వీడియోనకైతే ముందుగా ఒక లైక్ చేయండి. ఇలాంటి జాబ్స్ గురించి కొన్ని వీడియోలు అయితే మన ఛానల్లో వస్తుంటాయి. కువైట్లో ఇప్పుడు సిద్రా కువైట్ హాస్పిటల్స్ అని అతిపెద్ద హాస్పిటల్ అనమాట. ఇందులో కొన్ని జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడానికి కొన్ని జాబ్స్ని అయితే వదిలిండారు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్ జాబ్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనం ఇండియా నుంచి అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలో లాస్ట్‌లో నేను ఈమెయిల్ ఐడీ ఇస్తానన్నమాట. దాంట్లో అయితే మీ సీవీ, రెజ్యూమ్‌ని అయితే పంపించాల్సి ఉంటుంది. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఒక జాబ్ ఉంది. ఆ తర్వాత ఇంకోటి ఐటీ సపోర్ట్ ఇంజినీరు, మరొకటి చూసినట్లయితే హెచ్ఐఎస్ సపోర్ట్ ఇంజినీర్. ఈ 3 దాంట్లకైతే వాళ్ళైతే రిక్రూట్మెంట్ హైర్ చేసుకోవడానికి జాబ్స్ అయితే వదిలిండారు. సిద్రా కువైట్ హాస్పిటల్స్, కువైట్‌లోని అతిపెద్ద హాస్పిటల్స్ అన్నమాట ఇవి. ఇందులో ఈమెయిల్ అడ్రెస్ నేను కింద ఇస్తాను. recruitment@sidrakuwaithospital.com. ఈ ఈ అడ్రస్‌కి అయితే, ఈమెయిల్ ఐడీకి అయితే మీరైతే మీ సీవీని, రెజ్యూమ్‌ని అయితే పంపించాల్సి ఉంటుంది. వాళ్ళకు నచ్చినట్లయితే వాళ్ళైతే అందులో మీకు జాబ్ అయితే రిక్రూట్మెంట్‌లో హైరింగ్ చేసుకుంటారనమాట. ఆన్‌లైన్‌లో రెజ్యూమ్, మీరు సీవీ ఇందుకు పంపించాల్సి ఉంటుంది. అలాగే కువైట్‌లో మరికొన్ని ముఖ్యమైన జాబ్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కార్పెంటర్ జాబ్స్, ఇవి వచ్చేసి కార్పెంటర్ జాబ్స్ మనము అప్లై చేసుకోవచ్చు. అది ఎందులో అంటే smartgayshare.com. ఇది మీకు మళ్ళీ స్క్రీన్ మీద ఇస్తాను. అందులో మీరైతే సీవీ అప్లై చేసి సీవీ పంపించి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అందులో. అలాగే ఇంకోటి టైలర్ జాబ్స్ ఇన్ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీలో టైలర్ జాబ్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ఫ్రీ వీసా, ఫ్రీ టికెట్ అన్నీ వాళ్ళే ఇచ్చి తీసుకుంటారనమాట. ఇందులో శాలరీ 300 దినాల నుంచి మీ టాలెంట్‌ని బట్టి శాలరీ ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే గల్ఫ్ అప్డేట్ 24 ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు అందులో జాబ్స్ ఉంటాయన్నమాట. అందులో క్లిక్ చేసి మీరు అందులో రెజ్యూమ్ అయితే పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా టాక్సీ డ్రైవర్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో మీరు 300 దినాలు శాలరీ ఇస్తారు. ఫ్రీ వీసా, ఫ్రీ టికెట్, అకామిడేషన్ మొత్తం ఉంటుంది. మీరు గల్ఫ్ అప్డేట్ 24 దానికి మీరు మెయిల్ ఐడీ పంపించి ఇందులో పంపించాల్సి ఉంటుంది. అలాగే మరో జాబ్ చూసినట్లయితే మీరు ఎయిర్‌పోర్ట్ క్లీనర్ జాబ్స్ అన్నమాట. ఎయిర్‌పోర్ట్ క్లీనర్ జాబ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే గల్ఫ్ అప్డేట్ 24.com ఇచ్చాల్సి ఉంటుంది. ఇది టాక్సీ డ్రైవర్ జాబ్స్ చెప్పాను కదా! ఇది 300 కేడీ శాలరీ నుంచి మీకు స్టార్టింగ్ అయితే ఉంటుంది. ఇది గల్ఫ్ అప్డేట్ 24 వెబ్‌సైట్‌లో ఇది అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఎయిర్‌పోర్ట్ క్లీనర్ జాబ్స్. ఎయిర్‌పోర్ట్‌లో క్లీనింగ్ చేస్తారు కదా! క్లీనింగ్ స్టాఫ్, అందులో జాబ్స్ అంట. అందులో జాబ్స్ వచ్చేసి 120 దినార్ల జీతం అయితే స్టార్టింగ్‌లో ఉంటుంది. ఫ్రీ టికెట్, ఫ్రీ వీసా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు చేయాల్సిందంతా గల్ఫ్ అప్డేట్ 24 వెబ్‌సైట్‌లోకి వెళ్ళేసి మీ సీవీ, మీ రెజ్యూమ్‌ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి బిస్కెట్ కంపెనీలో ప్యాకింగ్ జాబ్స్ అన్నమాట. బిస్కెట్ కంపెనీలో బిస్కెట్స్ ప్యాకింగ్ చేస్తారు కదా! ఆ జాబ్స్ అన్నమాట. అందులో శాలరీ వచ్చేసి 250 దినార్ల నుంచి మీ పొజిషన్‌ని బట్టి మీకు శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది కూడా సేమ్ గల్ఫ్ అప్డేట్ 24 వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి వాటర్ బాటిల్ ప్యాకింగ్ జాబ్స్. వాటర్ బాటిల్ ప్యాకింగ్ ఉంటది కదా! ఆ జాబ్స్ ఉన్నాయి. ఇందులో కూడా సేమ్ శాలరీ వచ్చేసి 200 దినార్ల నుంచి మీకు స్టార్టింగ్ అయితే ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడీ అందులో మెన్షన్ చేయండి. మీ ఫోన్ నంబర్ మెన్షన్ చేయండి. అదేవిధంగా ఇంకోటి ఫ్రూట్ ప్యాకింగ్ జాబ్స్. ఫ్రూట్స్ ఉంటాయి కదా! ఆ ఫ్రూట్స్ ప్యాకింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇందులో కూడా శాలరీ వచ్చేసి 280 దినార్ల నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది. ఇవి జెంట్సే అప్లై చేసుకోవాలని లేదు. ఇటువంటి కొన్ని జాబ్స్‌కు లేడీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రూట్ ప్యాకింగ్, వాటర్ బాటిల్ ప్యాకింగ్, బిస్కెట్ కంపెనీలో. అలాగే ఇంకోటి కొన్ని టైలర్ జాబ్స్, ఇలా కొన్ని దాన్లకు లేడీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. జెంట్స్ అండ్ లేడీస్ కంబైన్‌గా అప్లై చేసుకోవచ్చనమాట. ఇంకోటి కార్పెంటర్ జాబ్స్‌కైతే ఓన్లీ జెంట్స్ అప్లై చేసుకోవాలి. ఇకపోతే ఇది ఇవాల్టి వీడియో అయితే ఇది. సిద్రా కువైట్ హాస్పిటల్స్‌లో మనకు కావాల్సిన జాబ్స్ 3 చెప్పాను కదా! ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ సపోర్ట్ ఇంజినీర్, హెచ్ఐఎస్ సపోర్ట్ ఇంజినీర్ ఇవన్నీ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సిద్ధార్థ కువైట్ హాస్పిటల్స్. ఇది వాళ్ళ వెబ్‌సైట్ ఈమెయిల్ ఐడీ ఇస్తాను. recruitment@sidrakuwaithospital.comలోకి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా గాని సీవీ గాని, రెజ్యూమ్ గాని పంపించేటప్పుడు అందులో మీరు మీ ఎక్స్‌పీరియన్స్ ఏమి, మీకు ఏమేమి వచ్చు, ఏమేమి క్వాలిఫికేషన్ ఏమి, మీకేమేమి యాక్టివిటీస్ వచ్చు, అంటే ఎంఎస్ వచ్చా, డేటా ఎంట్రీ వచ్చా, ఇవన్నీ మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫిలప్ చేయాలి. వీటితో పాటు మీరు ఇవన్నీ ఫిలప్ చేస్తే సరిపోతుంది. కొంతమంది ఎక్స్ట్రాగా దాన్నేమంటారు, హ్యాబీస్ ఎంటర్ చేస్తుంటారు. హ్యాబీస్ అంటే ప్లేయింగ్ క్రికెట్, సింగింగ్ సాంగ్స్ ఇలాంటివి
ఇలాంటివి మెన్షన్ చేస్తుంటారు. ఇవన్నీ అనవసరం. ఎందుకంటే అవన్నీ చూడను కూడా చూడరోళ్ళు. మీరు అవన్నీ పెట్టడం వల్ల ఊరికే బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చి మీ సీవీ, మీ రెజ్యూమ్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్లేయింగ్ క్రికెట్, ప్లేయింగ్ తొక్కుడు బిళ్ళ ఇలాంటివి పెట్టకుండా ఓన్లీ హాబీస్ అనేది పెట్టమాకండి. అవసరం లేదు, స్కిప్ చేసేయండి. మామూలుగా మీకు ఏమొచ్చు, మీ టాలెంట్ ఏమి, మీరేం చదివారు, మీ క్వాలిఫికేషన్, మీ ఊరు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, మీ క్వాలిఫికేషన్ ఇంతవరకే చూడండి. హాబీస్, తొక్కుడు బిళ్ళ, కొమ్మచ్చులాట, కోతి కొమ్మచ్చు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇవన్నీ హాబీస్ అనేది పెట్టడం వల్ల, అది చూడడం వల్ల ఏమనిపిస్తుందంటే మీ రెజ్యూమ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇవన్నీ పెట్టకుండా మామూలు నీట్‌గా రెడీ చేసుకొని రెజ్యూమ్, సీవీ అనేది అప్లై చేసుకోండి. ఇవన్నీ ఈ వెబ్‌సైట్‌లని చెప్పాను కదా! ఇందులో అయితే మీ రెజ్యూమ్, మీ సీవీని పంపించండి. వాళ్ళ తరఫు నుంచి మీకైతే ఏదన్నా కాల్ గాని, మీ ఇచ్చిన ఈమెయిల్ ఐడీకి గాని వాళ్ళు కాంటాక్ట్ అయితే అవకాశం అయితే ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ గైస్.